సమాజంలో క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్? మనము మనుషులమే, మనకు హక్కు ఉంది. ఇక్కడ అందరు జనరలైజ్, అందరికి ఎలాంటి హక్కు ఉందో మనకు కూడా అలాంటి హక్కు ఖచ్చితంగా ఉంది. వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు ఎదురు మతాన్ని తిడితే వాళ్ళు థ్యాంక్ యూ గురుగారు అంటారా? కాదు కదా, అంటారు కదా. వాళ్ళు కూడా తిడతారు. అది నేను చేస్తున్నావు, తిట్టిపిస్తున్నావు. నీ మతాన్ని తిట్టిపించుకుంటూ ఇతర మతాన్ని తిట్టి నీ మతాన్ని కూడా తిట్టిపించుకుంటున్నావు. ఈయన పని ఏంటంటే మతాల మధ్య చిచ్చుపెట్టడం, రెచ్చగొట్టడం. దాన్ని మతోన్మాదుడు అంటారు. మతం కంటే ముందు మనమందరము మనుషులమని, మనమందరూ ఐక్యత కలిగి ఉండాలని బైబిల్ బోధిస్తుంది. మరి బైబిల్ గురించి మీ అభిప్రాయం ఏంటి? బైబిల్ అనేది దేవుని సందేశం. ఇంకొకటి, బైబిల్ దయచేసి బైబిల్ గురించి వేరే ఇలాంటి చీడ పురుగులు వాళ్ళు ఇందులో వెతికి ఇందులో ఇది ఉందని అనేది మానుకోవాలి. సార్ ఇప్పుడు ఆయనకు నచ్చదు, ఓకే, అది ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతం. కానీ ఆయన సమాజంలో వచ్చి అందరినీ టాయిలెట్ పోయి మనం ఏందది పైశాచికత్వం, అది ఎడారి మతం అంట. మీరు ఎప్పుడు అంటారు ఎడారి మతం అంట, ఎండిపోయిన శవం అంట. ఏందా మాటలేంది? ఇంకా ఆయన పుట్టుకనే మార్చేసిండు. ఆయన నిందించాలనుకున్నప్పుడు మీరు వెళ్ళి ఎలాగ ఆయనకు దండం పెట్టారు? సార్ మీకేమంటున్నా, మీరు చేస్తారా? మీరు చేస్తే మీరు చెప్పి మాట్లాడండి అంతే. మీరు ఎందుకు దండం పెట్టారు? నా ఇష్టం నాయన. ఈ మాటలు అన్న తర్వాత కేసు పెట్టారా? ఒకటి రాజా, ఒకటి, ఇప్పుడు మీకు ఆయనతో శాల్ప కప్పించుకున్నందుకు ప్రాబ్లమా, ఆయనకు దండం పెట్టినందుకు ప్రాబ్లమా, లేకపోతే ఆయన మీద కేసు పెట్టినందుకు ప్రాబ్లమా? మీకు ఒక క్రైస్తవుడై ఉండి మీరు అజయ్ బాబు గారి విషయంలో ఎందుకు కేసు పెట్టారు? పెట్టినా లేదా? మీరు పెట్టారా? మీరు పెట్టినప్పుడు నన్ను అడగకండి. మీరు పెట్టారు సేవకుడు, మీరు సేవకుడు అన్నప్పుడు సేవకుడిలా మాట్లాడండి. మీకు లేదా ఇప్పుడు దైవభక్తి మీకు లేదా? నాకు ఉంది కాబట్టి నేను పెట్టా. రాబోయే తరానికి క్రైస్తవాన్ని మనం ఎలా అందించాలి సార్? క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంది, చర్చిలను కూలగొడుతున్నారు, పాస్టర్ల మీద తిరగబడుతున్నారు. అవును, పాస్టర్ అంటే ఈరోజు ఇప్పుడు చూశాను. ఇంకొకటి, బైబుల్ తగలబెట్టేస్తున్నారు, బైబుల్ని భయంకరంగా. అవును, ఇవన్నీ ఉన్నప్పుడు నెక్స్ట్ తరానికి మనం క్రైస్తవాన్ని ఎలా అందించగలం సార్? చేయాలి. ఇప్పుడు నేను ఒక్కనే కాదండి, ఇప్పుడు నేను చేస్తున్నాను. ఇక్కడ ఏమైపోయాను, ఏకాకిగా చేస్తున్నాను. ఎవరు సపోర్ట్ లేకుండా, సపోర్ట్ లేకున్నా పర్లేదు, కానీ దేవుడు నాకు ఆదేశం ఇస్తాడు. ఏమని నేను ఒకటి కొన్ని పిచాసులను చూశాను. గుణదల మాత చర్చ్ ఉంది కదా విజయవాడలో ఎంత భయంకరంగా మాట్లాడారంటే అసలు నేను చెప్పలేను. మీరు విందు అలాంటి మాటలు వైచాసిక ఆనందం. మతోన్మాదులా? వాళ్ళు మతోన్మాదులే, పిచాసులు, దయ్యాలు. ఇంత ఘోరంగా విగ్రహాన్ని కూడా వదలను అంటే వాళ్ళు ఎలాంటి మనుషులు? నేను ఖచ్చితంగా ఇది ఆ హిందూ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి మీరు శిక్షిస్తారా లేదా నెక్స్ట్ ఏంటిది పరిణామం, ఖచ్చితంగా వీళ్ళని శిక్షించాల్సిందే. అసలు మీరు సమాజంలో ఎట్లా తిరుగుతున్నారా నాయన? మీరు ఒక దేవుళ్ళ పట్ల ఇంత పాస్టర్ల పిల్లల గురించి ఎందుకు బైబిల్ గురించి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇదేనా ఆడవాళ్ళ సంస్కారం అని మాట్లాడండి. అసలు అంత కక్ష ఏమొచ్చింది సార్ వీళ్ళకి? నాకు అర్థం కాదు. కక్ష కాదు, ఇది పిచ్చాసిద్ధనము, మత అహంకారము, మతోన్మాదులు వీళ్ళు. సార్ రాబోయే ఎలక్షన్లో ఆంధ్ర కానీ ఇటు తెలంగాణలో కానీ క్రైస్తవుల ఓట్లు రాజకీయ నాయకుల్ని ఎలాంటి ప్రభావితం చేయబోతున్నాయి? అసలు క్రైస్తవులు ఎవరిని చూసి ఓటేయాలి? క్రైస్తవ రిలీజన్ ఉంది. ఇప్పుడు దీన్ని కాపాడేవాడు, నెట్టుకుని వెళ్ళేవాడు ఒకడు ఖచ్చితంగా కావాల్సింది. ఆంధ్ర తెలంగాణ భారతదేశంలో ఎవరన్నా సరే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే. అంటే అలాంటి నాయకుడు ఖచ్చితంగా ఒక మనిషి కావాల్సిందే, రావాల్సిందే.